Hi students, in this video we are going to discuss about fluid mechanics and open channel flow analysis and explanation. Open channel flow analysis and explanation here. మనము ఈ వీడియోలో fluid mechanics and open channel flow analysis and explanation. Analysis అంటే ఏంటంటే మనము ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, దట్ మీన్స్ వెయిటేజ్ అండ్ ఆల్సో సిలబస్లో మెన్షన్ చేసిన టాపిక్స్ నుంచే క్వశ్చన్స్ వచ్చినాయా, లేదు సిలబస్లో మెన్షన్ చేయనటువంటి చాప్టర్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చినాయా, లేదు సిలబస్లో మెన్షన్ చేసినటువంటి చాప్టర్ నుంచి అసలు క్వశ్చన్స్ రాలేదా, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎనాలిసిస్. ఆఫ్టర్ ఎనాలిసిస్ we are going to discuss about explanation and each and every question ki what is the answer and explanation. Okay, key and explanation here. ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది 2023 అంటే ఓకే ఇప్పుడు ప్రజెంట్ వీడియో చేస్తున్నాను అంటే వెస్టర్డే ఈ ఎగ్జామ్ జరిగింది. ఎగ్జాక్ట్గా డేట్ ఏంటంటే 22nd January 2023. January 2023. It is held on 22nd January 2023 here. Yes. First మనము ఎనాలిసిస్ గురించి డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎనాలిసిస్ హియర్. నేను జస్ట్ ఇక్కడ ఒక పేజ్ పెట్టాను అంటే ఇప్పుడు నేను ఎనాలిసిస్ చేసేది ఈ ఏదో సంథింగ్ ఇక్కడ ఫస్ట్ పేజీ మీకేమన్నా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఒక పేజ్ పెట్టాను. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ని నేను ఎనాలిసిస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మీకు సెట్ సిస్టమ్ ఉంటుంది, అందుకోసమని ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ మీ దగ్గర ఉన్న సెట్ నెంబర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందుకోసమని జస్ట్ ఒక పేజ్ని మీకు ఇలా పెట్టాను. ఎస్, నౌ ఎనాలిసిస్, కమ్ టు ద ఎనాలిసిస్ హియర్. ఎస్, ఇక్కడ మీరు చూడండి టోటల్గా 15 టాపిక్స్ ఆర్ దేర్. 15 టాపిక్స్. అవుట్ ఆఫ్ 15 ద 14 టాపిక్స్ ఆర్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ 15th టాపిక్ ఈజ్ ఓపెన్ ఛానల్ ఫ్లో. 15th టాపిక్ ఈజ్ ఓపెన్ ఛానల్ ఫ్లో. అయితే ఇక్కడ మీరు చూడండి నేను ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ని బ్లాక్ కలర్తో చూపించాను ఎక్సెప్ట్ యూనిట్ నెంబర్ 3 బయాన్సీ అండ్ ఫ్లోటేషన్. వాట్ ఈస్ ద రీజన్? బయాన్స్ అండ్ ఫ్లోటేషన్ నేను రెడ్ కలర్తో చూపించడానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా బయాన్స్ అండ్ ఫ్లోటేషన్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద సిలబస్. It is not mentioned in the syllabus, but it is given the one question from buoyancy and flotation. That is the reason దీన్ని నేను రెడ్ కలర్ తో చూపించడానికి గల రీజన్ అది. Yes. Next one, come to the analysis here. Total గా 15 టాపిక్స్ ఉన్నాయి. Out of 15, 14 from fluid mechanics and hydraulic mission. 14 from fluid mechanics and hydraulic mission and 15th one open channel flow. 15th one. Now, first one చూడండి, fluid properties. How many questions for in the fluid properties here? Fluid properties, one question from the fluid property. One question from the fluid property here. One question from the fluid properties here. And the next one, pressure and its measurements here. Pressure and its measurements also one question here. Yes. Come to the third one. Buoyancy and flotation, it is not given in the syllabus, but one question is given from buoyancy and flotation here. Next one, fluid kinematics here, 2 questions, that means 4 marks. Fluid dynamics, 2 questions, 4 marks. Flow through pipes, 1 question, 2 marks here. Laminar flow, 2 questions, 4 marks. Turbulent flow, yes. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అర్థం చేసుకోవాల్సి ఉంది. ద టర్బులెంట్ ఫ్లో ఈజ్ దేర్ ఇన్ ద సిలబస్లో అయితే ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ గివెన్ ద సింగిల్ క్వశ్చన్ ఫ్రమ్ ద టర్బులెంట్ ఫ్లో. Next one, boundary layer theory, 1 question is given here, boundary layer theory. And dimensional and modal analysis, 2 questions, that means 4 marks here. Next one, compressible flow is also there in the syllabus. AWE syllabus లో నోటిఫికేషన్ లో మనకు క్లియర్ గా మెన్షన్ చేశాడు కంప్రెసిబుల్ ఫ్లో. మ్యాక్ నెంబర్ గురించి మెన్షన్ చేశాడు, మ్యాక్ కోన్ గురించి మెన్షన్ చేశాడు, బట్ ఇట్ ఈస్ నాట్ గివెన్. ఓకే, ఒక క్వశ్చన్ కూడా కంప్రెసిబుల్ ఫ్లో నుంచి ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ హియర్, 2 questions here, impact of jets. Yes. And hydraulic turbines, it is mentioned in the syllabus, but it is not given in the single question also, hydraulic turbines here. Next one, centrifugal pumps, 1 question, 2 marks here. Next one, open channel flow. This is the very important one. The weightage is very high. Okay, open channel flow, 9 questions, 18 marks from the open channel flow. 18 marks from the open channel flow. Actually సార్ ప్రీవియస్గా మనం అనాలిసిస్ చేసి ఉన్నాం, ప్రీవియస్గా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్లూయిడ్ మెకానిక్స్లో. 2015లో టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన ఎగ్జామ్లో, 2017లో, 18లో అండ్ 20లో. ఓకే, ఈ 4 ఇయర్స్లో
ఈ 4 నోటిఫికేషన్స్లో 4 or 5 నోటిఫికేషన్స్ ఉన్నాయి. మనం ప్రీవియస్గా కూడా అనాలిసిస్ చేస్తున్నాం. మరి అక్కడ వెయిటేజ్కి ఇక్కడ వెయిటేజ్కి ఏమన్నా చేంజెస్ ఉన్నాయంటే డ్రాస్టికల్గా చేంజెస్ జరిగినాయి. యాక్చువల్గా ఈ పేపర్ అనేది జనరల్గా స్టూడెంట్స్ ఏ దట్ చాలా టఫ్గా ఉంది సార్ పేపర్ అంటున్నారు. అయితే నేనైతే ఫ్లూయిడ్ మెకానిక్స్లో చెప్పేది ఏంటంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ వరకు అయితే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఐ డోంట్ నో, ఫ్లూయిడ్ మెకానిక్స్ వరకు అయితే పేపర్ అయితే టఫ్గా లేదు. ప్రీవియస్ ఎగ్జామినేషన్తో కంపేర్ చేస్తే పేపర్ అయితే టఫ్గా లేదు, అంత డెప్త్గా అయితే వెళ్ళలేదు. కానీ మనము ఏ చాప్టర్ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నామో ఆ చాప్టర్ నుంచి మోర్ క్వశ్చన్స్ రాలేదు. అండ్ ఆల్సో ఏ టాపిక్ అయితే ఇంపార్టెంట్ అని మనం రెగ్యులర్గా చెప్తుంటామో ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రాలేదు. ఇది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఓపెన్ ఛానల్ ఫ్లో నుంచి జనరల్గా స్టూడెంట్స్ ఓపెన్ ఛానల్ ఫ్లోని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఓపెన్ ఛానల్ ఫ్లో నుంచి జస్ట్ 2 or 3 క్వశ్చన్సే వస్తుంటాయి. నాకు తెలిసినంత మాత్రం 3 క్వశ్చన్స్ హైయెస్ట్ వచ్చినట్టుకున్నాయి ప్రీవియస్ నోటిఫికేషన్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, కొంచెం లెంతీగా ఉంది కదా, ఓకే లామినార్ ఫ్లో నుంచి కూడా 3 to 4 క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, అలాంటి టాపిక్లు చదువుదాము, ఓపెన్ ఛానల్ ఫ్లో నెగ్లెక్ట్ చేసా అనే పాసిబిలిటీ ఉండొచ్చు. అలాంటి స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేసినట్టయితే 18 మార్క్స్ ఫ్రమ్ ఓపెన్ ఛానల్ ఫ్లో నుంచి వచ్చినాయి. ఆ విధంగా స్టూడెంట్కి ఏమనిపిస్తుందంటే ద పేపర్ అనేది టఫ్గా ఉంది. ఓకే ఫ్లూయిడ్ మెకానిక్స్ అయితే పేపర్ టఫ్గా లేదు, ఓకే పేపర్ అయితే టఫ్గా లేదు. నెక్స్ట్ పాయింట్ చూడండి, జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఫ్లో త్రూ పైప్స్ నుంచి కూడా మోర్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఓన్లీ ఒక క్వశ్చన్ వచ్చింది ఫ్లో త్రూ పైప్స్ నుంచి. అది ఇక్కడ కూడా మనము చేసిన గెస్ అనేది రాంగ్ అయి ఉండొచ్చు ఫ్లో త్రూ పైప్స్ నుంచి. నెక్స్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎస్ హైడ్రాలిక్ టర్బైన్స్ నుంచి కంపల్సరీగా మనము అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 or 3 క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నాము. కానీ హైడ్రాలిక్ టర్బైన్స్ నుంచి 0. ఎందుకంటే మీరు హైడ్రాలిక్ టర్బైన్స్ చదువుతూ ఉంటారు, కొంచెం లెంతీగానే ఉంటుంది టాపిక్, అయినా మనం రీడ్ చేస్తూ ఉంటాము. కానీ ఈ 0 ఇక్కడ మీకు ఏమన్నా కొంచెం డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. హైడ్రాలిక్ టర్బైన్స్ ఇయర్ ఇంకా రిమైనింగ్గా నో ప్రాబ్లం, మ్యాక్సిమం ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చున్నాయి. ఇవి ఇక్కడ మీరు మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ 1 by 1 ఫ్లో త్రూ పైప్స్ నుంచి మీరు 1 మార్కే వచ్చింది, ఇక్కడ 1 క్వశ్చనే వచ్చింది. మీరు అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ వస్తాయని మనం గెస్ చేసి ఉండొచ్చు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూడండి, కంప్రెసిబుల్ ఫ్లో. కంప్రెసిబుల్ ఫ్లో యాక్చువల్గా 2 క్వశ్చన్స్ అన్న అట్లీస్ట్ వస్తాయి అనుకున్నాము. కానీ 2 క్వశ్చన్స్ కాదు కదా, 1 క్వశ్చన్ కూడా రాలేదు, 0 క్వశ్చన్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ హైడ్రాలిక్ టర్బైన్స్ నుంచి క్వశ్చన్స్ కంపల్సరీ 3 అన్న వస్తాయి అనుకున్నాము, అక్కడ రాలేదు. ఫోర్త్ వన్ ఏ చాప్టర్ నుంచి అయితే మనము 3 క్వశ్చన్స్ మ్యాక్సిమం వస్తాయి అనుకున్నామో ఆ చాప్టర్ నుంచి 9 క్వశ్చన్స్ 18 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ ఏ టాపిక్లోనైతే క్వశ్చన్స్ని మినిమైజ్ చేశాడో, అసలు ఏ టాపిక్లోనైతే క్వశ్చన్స్ ఇవ్వలేదో ఆ వెయిటేజ్ అంతా ఓపెన్ ఛానల్ ఫ్లోలో తీసుకొచ్చేసాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ టాపిక్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఏ చాప్టర్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు, ఏ టాపిక్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. దట్ ఈస్ ఆల్సో ఈ ఎగ్జామ్ బేస్ చేసుకొని మీకైనా నాకైనా అర్థమైంది. ఓకే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ పేపర్ కూడా నేను ఒకసారి చూశాను. ఓన్లీ స్ట్రెస్ టెన్సార్ అంటే ఆ స్ట్రెస్ యొక్క టెన్సార్, ప్లేన్ స్ట్రెస్, వీటి మీద ఐ థింక్ 4 క్వశ్చన్స్ నేను చూసినట్టుగా ఉంది. ఓన్లీ ప్లేన్ స్ట్రెసెస్ కండిషను, ప్లేన్ స్ట్రెయిన్ కండిషను, ఇవన్నీ బేసిక్స్. ఓకే నెంబర్ ఆఫ్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది స్ట్రెస్ ఇయర్, సెకండ్ ఆర్డర్, ఇలాగ నేను 4 క్వశ్చన్స్ చూసినట్టుగా ఉన్నాను. ఓన్లీ ఆ ఏరియాలోనే, అంటే ఒక్క ఏరియాలోనే 4 క్వశ్చన్స్. కాబట్టి అందువల్ల మనం జనరల్గా వీ కెన్ ఫీల్ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఇయర్. సరే రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీకు టఫ్గా అనిపించచ్చేమో, ఫ్లూయిడ్ మెకానిక్స్ అయితే మీరు ఒకసారి చూద్దాం 1 by 1 క్వశ్చన్, మీకైతే అంత టఫ్గా అయితే పేపర్ ఇవ్వలేదు, అంత డెప్త్గా అయితే ఇవ్వలేదు పేపరు. ఓకే వెరీ గుడ్. అండ్ ఆల్సో వన్ మోర్ చేసింది ఏంటంటే ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఒక ఆర్డర్లో, ఇప్పుడు సపోజ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉన్నాయి 50, 51, 52, 53 అలాగా ఒక ఆర్డర్లో ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఇప్పుడైతే బాగా జంబ్లింగ్ చేసేసాడు. అసలు ఒక క్వశ్చన్ 6 ఉంటుంది, నెక్స్ట్ క్వశ్చన్ 17 ఉంటుంది, నెక్స్ట్ క్వశ్చన్ 30 ఉంటుంది, నెక్స్ట్ క్వశ్చన్ 50 ఉంటుంది, అదొకటి చేంజ్ చేశారు. ఓకే ఇక్కడ ఈ ఎగ్జామినేషన్లో యాక్చువల్గా క్వశ్చన్స్ని జంబ్లింగ్ చేస్తుంటే ఆప్షన్స్ని కూడా ఇక్కడ జంబ్లింగ్ చేశారు, ఆప్షన్స్ కూడా జంబ్లింగ్ చేశారు. అంతమించి ఫ్లూయిడ్ మెకానిక్స్ అయితే అంత టఫ్ అయితే కాదు పేపర్. ఓకే వెరీ గుడ్. మీరు కావాలంటే మీరు ఒకసారి మన నోట్స్ని చెక్ చేసి చూడండి. ఓకే మన నోట్స్లో ఉన్న క్వశ్చన్స్ వచ్చినాయా లేదా అనేది. వెరీ గుడ్. దిస్ ఈస్ ద ఎనాలిసిస్ ఇయర్. టోటల్గా హౌ మెనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈజ్ 25 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. 25 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇయర్. అంటే అవుట్ ఆఫ్
150 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్ 25 ఫ్రమ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇయర్. వెయిటేజ్ తగ్గల, వెయిటేజ్ అయితే పెరిగింది. 2015 ఏడబ్ల్యూలో 25 ఇచ్చాడు, దాని తర్వాత 20, 22 ఏదో ఒక ఎగ్జామినేషన్లో 18 ఏదో క్వశ్చన్స్ కనిపించినాయి. నేను జనరల్గా ఏమంటున్నానంటే 20 నుంచి 22 రేంజ్లో వస్తాయి అన్నాను, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వెయిటేజ్ పెరిగింది, 25 ఉంది. 25 క్వశ్చన్స్, నాట్ మార్క్స్ ఇయర్, అంటే 50 మార్క్స్ అవుట్ ఆఫ్ 300 ఫ్రమ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఇయర్. వెరీ గుడ్. ఇది మనం మాట్లాడుకుంది. నెక్స్ట్ వన్ చూడండి, 1 by 1 క్వశ్చన్ని విత్ ఎక్స్ప్లెనేషన్ తోటి మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్, క్యావిటేషన్ ఇన్ ఏ ఫ్లూయిడ్ ఫ్లో అక్కర్స్ వెన్. క్యావిటేషన్ ఎప్పుడు వస్తుంది? when the pressure of the flowing fluid is reaches the vapor pressure or less than the vapor pressure, then the cavitation will occurs here. That is the very important one. First మీ బ్రెయిన్ లోకి వెళ్ళాలి అంటే అసలు క్యావిటేషన్ ఏ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ కి రిలేటెడ్ గా ఉంటుందంటే ఇట్ ఈస్ ద ప్రెషర్. ప్రెషర్. ప్లీజ్ కీప్ ఇన్ యువర్ మైండ్ ప్రెషర్. దట్టు ఎక్కడ వస్తుందంటే లో ప్రెషర్ ఎక్కడైతే ఉంటుందో, స్ట్రిక్ట్లీ స్పీకింగ్ లో ప్రెషర్ అనకూడదు, ద వేపర్ ప్రెషర్ కన్నా ప్రెషర్ ఆఫ్ ది ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ అనేది లెస్ దాన్ ఉంటే దెన్ ద క్యావిటేషన్ విల్ అకర్స్. నౌ వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద ఆప్షన్ హియర్. ఫస్ట్ వన్, ద టోటల్ ఎనర్జీ సడన్లీ increases. The total energy suddenly increases here? No. The velocity head reduces to 0 here? No. The pressure of flow decreases to the value closer to the vapor pressure. This is the very, very important one. Closer to the vapor pressure. This is the important one. So, for this question, what is the option? The option is 3. సో ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏంటంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అతను కూడా టిక్ పెట్టున్నారు, నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను పెన్ తోటి. ఆన్సర్ ఈస్ 3. ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ 3 హియర్. నెక్స్ట్ వీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్, ద మానోమీటర్ షోస్ ఇన్ ఎ గివెన్ ఫిగర్ కనెక్ట్స్ 2 pipes క్యారింగ్ ద ఆయిల్ అండ్ వాటర్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు డయాగ్రామ్. ఎస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏముంది? ఆయిల్. ఇట్ ఈస్ ద ఆయిల్ హియర్ ఇన్ దిస్ వాటర్ హియర్ ఇన్ దిస్ వాటర్. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూడండి, నౌ హియర్ దెర్ ఈస్ సమ్ మెర్క్యూరీ ఇస్ దేర్. నౌ ద మెర్క్యూరీ ఈస్ అట్ ద సేమ్ లెవెల్. మెర్క్యూరీ అనేది సేమ్ లెవెల్లో ఉంది. ఇట్ ఈస్ అట్ ద సేమ్ లెవెల్ హియర్. నౌ 1 by 1 చూద్దాం. ఇఫ్ S1 ఈస్ లెస్ దాన్ S2, దెన్ ద pressure rise in the pipes are equal. Here. Insufficient data to compare. S1 less than S2, pressure rise in the water pipe is higher. S1 less than S2, the pressure in the oil pipe is higher. Now, మరి దీన్ని మనము ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే దిస్ వన్, ఇది జనరల్గా చాలా మంది ఏమంటుంటారంటే స్టాండర్డ్ క్వశ్చన్ అంటుంటారు, కానీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం ఫర్ దిస్ క్వశ్చన్ హియర్. What is that explanation for this question is, first of all, మీకు ఐడియా ఉంది. ఫస్ట్ మీరు దిస్ ఈజ్ అట్ ద మెర్క్యూరీ లెవెల్ నా సేమ్ హారిజంటల్ లైన్. ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ ఈస్ ద పాయింట్ ఏ ఎట్ హియర్ అండ్ పాయింట్ బి ఎట్ హియర్. పాయింట్ ఏ. నౌ కెన్ ఐ రైట్ లైక్ దిస్ హియర్, pressure at point A is equal to pressure at point B, because I am considering this is the datum line here. It is the datum line. This line I am considering as a datum line. So PA is equal to PB. Now how to find out the pressure at point A? Now pressure of the oil, O means oil, plus rho GH here. Now rho means density of the oil, G, and H is H of the oil here. That means H is the pressure head na, H here. Now it gives HO. That means oil yokka pressure head. It will be oil yokka pressure head here. Next, similarly, come to the point B here. This is the point B. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? P water, pressure of the water, plus here rho of the water into G and H of the water. Now, what is the H of the water? This one here. What we observed here is H naught is equal to
సారీ హెచ్ఓ ఈజ్ ఈక్వల్ టు హెచ్ నాట్ హియర్. దాన్ని మనము అబ్జర్వ్ చేసాము, ఇక్కడ రాస్తున్నాను. హెచ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్డబ్ల్యూ. హెచ్ఓ ఈజ్ ఈక్వల్ టు, ఓ మీన్స్ ఆయిల్, ఈజ్ ఈక్వల్ టు లైక్ దిస్ హియర్. నౌ ఇక్కడ చూడండి 1 by 1 నేను ఇలా చేస్తున్నాను. పీ నాట్ మైనస్ పీడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు రో డబ్ల్యూ జీ హెచ్డబ్ల్యూ మైనస్ రోఓ జీ హెచ్ఓ. నా ఇక్కడ చూడండి దీస్ టూ ఆర్ సేమ్ కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని రాస్తే అప్పుడు ఏమవుతుందంటే జిహెచ్ ఇంటూ రో డబ్ల్యూ మైనస్ రో ఓ హియర్. హియర్ పీ నాట్ మైనస్ పీడబ్ల్యూ. ఎస్, ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్ వీ కెన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ హియర్. ఈ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని వీ కెన్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ హియర్. ఫస్ట్ వన్ చూడండి. ఎస్, ఇక్కడ చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డెన్సిటీస్ని కంపేర్ చేద్దాం. డెన్సిటీ కంపేర్ చేస్తామంటే ఆటోమేటిక్గా స్పెసిఫిక్ గ్రావిటీ కంపేర్ చేసినట్టే. వీఆర్ గోయింగ్ టు కంపేర్ విత్ ద డెన్సిటీ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆప్షన్ ఏముంది అంటే ఎస్, ఇక్కడ చూడండి. నేనైతే ఒకటి మీకు క్లియర్గా చెప్పగలను. వాట్ వీ సే దాట్ ఇఫ్ దిస్ వాల్యూ ఈజ్ పాజిటివ్ అవ్వాలి అంటే ఎప్పుడు ఈ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ అవుతుందంటే ఇఫ్ రో డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ రో ఓ. అంతే కదా. ఎప్పుడు దిస్ వాల్యూ పాజిటివ్ అవుతుందంటే రో డబ్ల్యూ అంటే డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ది డెన్సిటీ ఆఫ్ ది ఆయిల్. లేదు, వీ కెన్ రైట్ లైక్ దిస్ హియర్. ఎస్ ఆఫ్ ది వాటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ది ఎస్ ఆఫ్ ది ఆయిల్ హియర్. స్పెసిఫిక్ గ్రావిటీ డెన్సిటీ ఈజ్ మోర్, ద స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఆల్సో మోర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ఎస్. ఇక్కడ మనము 1 by 1 చూద్దాం. పాజిటివ్ అవ్వాలి అంటే 1 by 1. వెరీ గుడ్. నౌ అసలు S1 అంటే ఏంటి? స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ది ఆయిల్. S2 అంటే ఏంది? వాటర్. అంటే ఇక్కడ ఎలా రాసుకోవచ్చు? S2 ఈజ్ గ్రేటర్ దాన్ S1. S2 ఈజ్ గ్రేటర్ దాన్ S1 హియర్. ఎస్, లేదు S1 ఈజ్ లెస్ దాన్ S2. అవును, అలా కూడా రాసుకోవచ్చు. ఎస్, వెరీ గుడ్. S1 ఈజ్ లెస్ దాన్ S2. ద ప్రెషర్ ఇన్ ద పైప్ ఆర్ ఈక్వల్. కాదు కదా, ఇట్ గివ్స్ ద సమ్ వాల్యూ. ఈక్వల్ అయితే రాలేదు కదా, ఇట్ గివ్స్ ద సమ్ వాల్యూ హియర్. ఇప్పుడు చూడండి, ఈ కండిషన్ ఫాలో అయితే ఇట్ గివ్స్ ద సమ్ వాల్యూ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ హియర్. ఈక్వల్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇఫ్ దిస్ వాల్యూ ఇస్ 0 దెన్ పీ నాట్ పిఓ ఈజ్ ఈక్వల్ టు పీడబ్ల్యూ. కానీ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, వెరీ గుడ్. అదే మీరు ఈ రెండు ఈక్వల్ అన్నట్టయితే దెన్ ప్రెషర్ ఇన్ ద పైప్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పచ్చు. ఇన్సఫిషియెంట్ డేటా అది పక్కన పెడదాం. నెక్స్ట్ S1 ఈజ్ లెస్ దాన్ S2. ద ప్రెషర్ ఇన్ ద వాటర్ పైప్ ఈజ్ హయ్యర్. ద ప్రెషర్ ఇన్ ద వాటర్ పైప్ ఈజ్ హయ్యర్. ఇక్కడ చూడండి, ప్రెషర్ ఇన్ ద వాటర్ పైప్ ఈజ్ హయ్యర్. మరి ఈ వాల్యూ హయ్యర్ అయితే ఇది ఏమవుతుంది? విచ్ గివ్స్ ద నెగటివ్. ఇట్ ఈస్ నాట్ పాజిటివ్ హియర్. పాజిటివ్ హియర్. అది ఈ కండిషన్లో ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి, S1 ఈజ్ లెస్ దాన్ S2 అన్నాము. ఆ కేసులో ఏమొచ్చింది? దట్ వాల్యూ పాజిటివ్. మరి అదే ఇది కానీ హయ్యర్ అయినట్టయితే ఇట్ నెగిటివ్ రావాలి. సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ హియర్. నెక్స్ట్ ఆప్షన్ డి 4. ఇఫ్ S1 ఈజ్ లెస్ దాన్ S2 ద ప్రెషర్ ఇన్ ద ఆయిల్ ఈజ్ హయ్యర్. అవును, ఇక్కడ చూడండి, పాజిటివ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ద ప్రెషర్ ఇన్ ద ఆయిల్. Okay, the pressure in the oil is more than the pressure in the water here. Water, then only we will get the positive. So, ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై చేస్తుందంటే ఎప్పుడు అవుతుందంటే దిస్ వాల్యూ ఈజ్ పాజిటివ్. దట్ మీన్స్ ప్రెషర్ ఇన్ ద ఆయిల్ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రెషర్ ఇన్ ద వాటర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 4. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 4 హియర్. Now we move on to the next question here. Yes, ఇదే అంటున్నాను. యాక్చువల్గా బయాన్స్ ఇవ్వలేదు, బట్ ఇట్ ఈస్ ద గివెన్ క్వశ్చన్. బట్ ఇక్కడ మన అదృష్టం ఏంటంటే క్వశ్చన్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు. సెంటర్ ఆఫ్ బయాన్సీ ఆఫ్ ఏ సబ్మెర్జ్డ్ బాడీ. సెంటర్ ఆఫ్ బయాన్సీ ఆఫ్ ఏ సబ్మెర్జ్డ్ బాడీ. అవును, అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ బయాన్సీ? ఇట్ ఈస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. ఇట్ ఈస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ హియర్. ఇక్కడ ఏదైతే ఇచ్చాడు, ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌవ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది వాల్యూమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా స్టేబుల్ ఈక్విలిబ్రియం అని కానీ అన్స్టేబుల్ కానీ న్యూట్రల్ ఈక్విలిబ్రియం అని కానీ మెన్షన్ చేయలేదు. అలాంటప్పుడు జనరల్ డెఫినేషన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ బయాన్సీ? ఇట్ ఈస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే దీనికి
coincide with the centroid of the displaced volume of the fluid. Displaced volume. Remaining options wrong అవుతాయి, but option is this one here. Just definition అంతే. కన్ఫ్యూజ్ అవుతుంటారు స్టూడెంట్స్. డెఫినేషన్ ఎక్కడ కూడా స్టేబుల్ అని లేదు, అన్స్టేబుల్ అని లేదు, న్యూట్రల్ అని లేదు. సో ఆన్సర్ ఏమవుతుంది 4. నెక్స్ట్ వన్, ఎస్, a steady incompressible flow is given by u is equal to 2x square plus y square, v is equal to minus 4xy. What is the convective acceleration along the x direction? Yes, మనం గెస్ చేయొచ్చు. కన్వెక్టివ్ యాక్సలరేషన్ అండ్ లోకల్ యాక్సలరేషన్ మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనం ఏదైతే రెగ్యులర్గా చేసామో అదే క్వశ్చన్స్ ఉన్నాయి, అంతేగాని వేరే క్వశ్చన్స్ అయితే ఇవ్వలేదు. వెరీ సింపుల్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ద 2 dimensional ఓన్లీ x and y. ఇట్ ఈస్ ద 2 dimensional. Okay, it is a 2 dimensional. In the 2 dimensional, what we are going to find out? Convective acceleration along the x direction. What is the equation? Ax is equal to u into dou u divided by dou x plus v into dou v divided by dou u divided by dou y. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. This is also dou u divided by dou y here. Now, what is the value of the u here? U means 2x square. 2x square plus y square. This is the u here, u. And what is the here dou u? 1 minute. ఎస్, ఫార్ములా అక్కడ రాశాను, ఇక్కడ చేస్తాను. ప్రొసీజర్ కొంచెం లెంతీగా ఉంది కాబట్టి ఇక్కడ చేస్తున్నాను. వాట్ ఈస్ ద యూ హియర్? యూ మీన్స్ 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, యూ ఇంటూ డో యూ డివైడెడ్ బై డో ఎక్స్. సేమ్ యూనే కదా ఉంది, 2x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హియర్, వై స్క్వేర్ ప్లస్ what is the v here? V means minus 4xy. V means minus 4xy. Now dou divided by dou y into u here. U దయచేసి మీరు v తీసుకోకూడదు. u 2x square plus y square here. y square here. ఇప్పుడు ఏమవుతుంది? 2x square plus y square. Differentiation with respect to y, it is 0. 4x here, 4x. Now minus 4xy with respect to y తో డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి ఇదేమవుతుంది? ఇట్ విల్ బి 0 అండ్ 2y here, 2y here, 2y. Now expression 4 into 2 8x cube plus 4xy square, 4xy square minus 8, not 4 into 2 8 na, 4 into 2 8 here, 4 into 2 8 here, 8 x y square here, x y square here. Yes, but ఇక్కడ చూడండి, x place లో we can substitute, instead of x we can substitute 1, y place లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 2. we can substitute. మీరు x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. మీరు సబ్స్టిట్యూట్ చేస్తే హౌ మచ్ వీఆర్ గెటింగ్ ఈస్ 8, minus 8. హౌ మచ్ వీఆర్ గెటింగ్ ఈస్ minus 8 హియర్. సో ఆప్షన్ ఈస్ minus 8 న్యూటన్స్. ఓకే, ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ మీరు జస్ట్ వీ కెన్ యూజ్ ద క్యాలిక్యులేటర్, ఆర్ క్యాలిక్యులేటర్ అవసరం లేదు. జస్ట్ x ప్లేస్లో ఓకే, ఇక్కడ ఏమవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ 4 into 4 16 అవుతుంది. 8 plus 16 24. Now 24 minus 32 సరిపోయింది. 24 minus 32 which is equal to minus 8 here, minus 8 here. Okay, next move on to the next question here. Next question, yes, ఇక్కడ మీరు ఒకసారి పాయింట్ని అర్థం చేసుకోండి. నేను చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ క్వశ్చన్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ నుంచి వచ్చింది. దిస్ క్వశ్చన్ నెంబర్ 95 ప్రెషర్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ నుంచి వచ్చింది. బయాన్స్ అండ్ ఫ్లోటేషన్ నుంచి వచ్చింది. ఫ్లూయిడ్ కైనమాటిక్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్లూయిడ్ కైనమాటిక్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ స్టడీ ఫ్లో త్రూ ఏ పైప్, దిస్ ఈజ్ ఆల్సో కైనమాటిక్స్ హియర్. పైప్, the density, velocity and area of the sections are given. Area of the sections are given. 3 kg per meter cube, 8 meter per second and 0.5 meter square here. 0.5 meter square here. Suppose for example, I am considering like this here, section 1 and section 2. I am considering section 1 and section 2. Please considering the section 1 properties here. What is the first one? Density rho 1. Rho 1 is given. 3 kg per meter cube.
velocity is given v1 is equal to 8 meter per second, and area a1 is given, a1 is equal to 0.5 meter square here, 0.5, and density it is given. What we are going to find out? We are going to find out velocity. So density is also given 4 kg per meter cube here, and area is given, a2 is equal to 1 meter per second square. Very simple question here. What is this one? What is the formula? Rho 1 a1 v1 is equal to rho 2 a2 v2 here. జనరల్గా మీరు a1 v1 is equal to a2 యూజ్ చేస్తారు, అది యూజ్ చేయకూడదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు డెన్సిటీ. ఇట్ ఈస్ ఫర్ కంప్రెసిబుల్ ఫ్లూయిడ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్. వెరాస్ ఇన్ ద ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్ rho 1 is equal to rho 2. Just we can substitute. What is the value of rho 1? 3. Area 0.5. Velocity 8 here. And rho 2 4. A2 1 and V2 here. Yes. ఇక్కడ చూడండి 0.5 into 8 which is 4 get cancel. మరి ఇటు సైడ్ ఏముంది? V2, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 3 ఉంది. సో V2 is equal to 3 meter per second. Option yes, 4. Option is 4 for this question here. Next question. So fluid kinematics నుంచి 2 questions discussion అయిపోయింది. Next one. Considering the following statement related to the horizontal venturimeter. First మనము horizontal venturimeter ని diagram డ్రా చేద్దాం. Yes. Now first this is the main pipe. To the main pipe we can connect the venturimeter like this here, venturimeter. ఇక్కడ ఫస్ట్ టర్మినాలజీ చూద్దాం. It is called as a main pipe. It is convergent. It is throat here. It is divergent. Again main pipe here. Again main pipe here. Yes. ఇక్కడ చూడండి, నేను వేరే పెన్ తోటి చూపిస్తున్నాను, వేరే కలర్ like this. This portion is called as a convergent, this portion is called as a divergent, it is called as a throat here, and this is main pipe, that is also main pipe here. అంటే క్వశ్చన్ దానికి సంబంధించింది కాబట్టి ఫస్ట్ 4 ఆప్షన్స్ ఇచ్చారు. which of these statements not correct? This is the very important. Not correct. Now into the not correct, which of the statement is not correct? 4 statements లో ఏ statements correct కావు? which are related to the horizontal venturi. One by one statement చూద్దాం. The velocity of flow in a main pipe is greater than and the pressure is less than the throat here. ఇక్కడ మనకు ఒక పాయింట్ అర్థం చేసుకోండి. అంటే ఈ ఆప్షన్స్ అన్నీ చూస్తే ప్రెషర్కి వెలాసిటీకి రిలేషన్ మెయిన్ పైపు థ్రోట్లో. మెయిన్ పైప్ ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద మెయిన్ పైప్ అండ్ ఇట్ ఈస్ ద థ్రోట్ హియర్, మెయిన్ పైప్. ఎస్, ఇక్కడ చూడండి, మరి మెయిన్ పైప్ అంటే ఇన్లెట్ ఆఫ్ కన్వర్జెంట్ ఈజ్ ఆల్సో కన్సిడరింగ్ యాజ్ ఎ మెయిన్ పైప్ హియర్, ఇన్లెట్. అండ్ అదేవిధంగా ఎగ్జిట్ ఆఫ్ ది కన్వర్జెంట్ ఈజ్ ఆల్సో థ్రోట్ హియర్. ఇదంతా థ్రోటే అవుతుంది, ఇదంతా మెయిన్ పైపే అవుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు మీరు చూడండి, లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ ద సెక్షన్ 1, ఇట్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ ఎ సెక్షన్ 2 హియర్, సెక్షన్ 2 హియర్, సెక్షన్ 2. సెక్షన్ 1 అంటే ఏంటి? మెయిన్ పైప్, జాగ్రత్తగా వినాలి. సెక్షన్ 2 అంటే ఏంటి? థ్రోట్ హియర్, థ్రోట్ హియర్. అది మీరు అనుకోవాలి. సెక్షన్ 1 అంటే మెయిన్ పైప్, సెక్షన్ 2. ఎందుకంటే మీరు సెక్షన్ ఇక్కడే కాదు, మీరు ఎక్కడ తీసుకున్నా కానీ సెక్షన్ ప్రాబ్లం లేదు. ఎందుకంటే యూనిఫామ్ డయామీటర్ ఉంది కదా, దెర్ ఈస్ ఎ యూనిఫామ్ డయామీటర్. ఓకే, యూనిఫామ్ డయామీటర్, ప్రాబ్లం లేదు. ఎస్, ఇక్కడ చూడండి, P1 ప్రెషర్ అండ్ వెలాసిటీ V1. అంటే ప్రెషర్ ఇన్ ద మెయిన్ పైప్, మెయిన్ పైప్ హియర్. దట్ మీన్స్ మీరు కావాలంటే ఇంకా కన్ఫ్యూజన్ అవుతారంటే M అని రాసుకోండి. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ప్రెషర్ ఎట్ ద థ్రోట్, వెలాసిటీ ఎట్ ద థ్రోట్, ఇలా రాసుకుందాం. 1 by 1 మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మరి కన్వర్జెంట్ అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ సెక్షన్ దగ్గర ఉన్న వెలాసిటీతో కంపేర్ చేస్తే ఈ సెక్షన్ దగ్గర వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. వెలాసిటీ అంటే థ్రోట్ దగ్గర వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. కెన్ ఐ రైట్ లైక్ దిస్ హియర్? వెలాసిటీ ఇన్ ద మెయిన్ పైప్ ఈజ్ లెస్ దెన్ ది వెలాసిటీ ఎట్ ద థ్రోట్ హియర్.
ఎస్. మరి వెలాసిటీ మెయిన్ పైప్లో తక్కువ ఉంది, థ్రోట్లో ఎక్కువ ఉందంటే ప్రెషర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇన్ ద మెయిన్ పైప్ వెన్ కంపేర్డ్ టు ద థ్రోట్ హియర్. ఇది ఈ రిలేషన్ మీదే డిపెండ్ అయింది స్టేట్మెంట్. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జనరల్గా మనం చేసే మిస్టేక్ అదే, ఇందువల్లే పేపర్ కొంచెము టఫ్ అనిపిస్తుంది. ఓకే, మనం జనరల్గా ఏంటంటే కరెక్ట్ స్టేట్మెంట్ అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ గివెన్ నాట్ కరెక్ట్. ఓకే, ఇట్ ఈస్ గివెన్ నాట్ కరెక్ట్ హియర్. నేను కూడా ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యాను, కన్ఫ్యూజ్ అయ్యి ఓకే కీ కూడా కరెక్ట్గా ఇచ్చాను. ఓకే, ఇమీడియట్లీగా ఐ కెన్ క్రాస్ చెక్ ఇట్ హియర్, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఓహో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, అలాగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయండి. వెరీ గుడ్. ఎస్, ఇక్కడ చూడండి, ద వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో ఇన్ ఏ మైన్ పైప్ ఈజ్ గ్రేటర్ దెన్ థ్రోట్. వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఇన్ ఏ మెయిన్ పైప్ ఈజ్ గ్రేటర్ దెన్ థ్రోట్. అవును చూడండి, మెయిన్ పైప్లో వెలాసిటీ ఈజ్ లెస్ దాన్ కదా, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, తప్పది. వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో ఇన్ ద మెయిన్ పైప్ ఈజ్ గ్రేటర్ దాన్ థ్రోట్, అది రాంగ్. ప్రెషర్ ఈజ్ లెస్ దాన్ థ్రోట్, ప్రెషర్ గ్రేటర్ దాన్, లెస్ దాన్ కాదు. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. మరి ఏ చూద్దాం. సో 1లో ఉంది, 4లో ఉంది. ఎస్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద 1 and 4 హియర్, 1 and 4. కాబట్టి ఆప్షన్ నాకు తెలిసి 1 కానీ 4 కానీ అవుతుంది. కానీ ఒక్కసారి బి చెక్ చేద్దాం, బి కానీ డి కానీ అవుతుంది, అది ఏదో అవుతుందో చూద్దాం. ద వెలాసిటీ ఆఫ్ ది ఫ్లో మెయిన్ పైప్ ఈస్ లోవర్ దెన్ ద థ్రోట్ హియర్. అవును కరెక్టే. ద ప్రెషర్ ఈస్ లార్జర్ దెన్ ద థ్రోట్ హియర్, కరెక్టే. సో ఈ ఆప్షన్ కరెక్టే. నాకు తెలిసి అయితే ఇంక మీకు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏ అండ్ డి అవుతుంది. నేను ఒకసారి డీని చెక్ చేసేస్తాను ఫాస్ట్గా. The pressure difference between the main pipe and throat section is negative. The pressure difference between the main pipe and throat section actually positive. It is not negative. ఇక్కడ చూడండి, PM is greater than this one, which gives the positive. కానీ ఆన్సర్ ఏమి ఇచ్చాడు, నెగటివ్. మరి రాంగే కదా, పాజిటివ్ కదా ఉండాల్సింది, నెగటివ్ ఉంది కదా. సో రాంగ్ హియర్. సో 1 A and D is the right answer. ఇదైతే రాంగే, ఇది రైట్, ఇది కూడా రైటే వస్తుంది. సో దిస్ వన్. ఇది ఇక్కడ ఏం లేదు, సింపుల్ క్వశ్చన్. అయితే కొంచెము ఓకే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాలకి మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. కానీ సింపుల్ క్వశ్చన్, ఏం డెప్త్కి ఏం వెళ్ళలేదు, సింపుల్ క్వశ్చన్. ఇలా రిలేషన్ రాసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ని మీరు చెక్ చేసుకోండి. కానీ క్లియర్గా నాట్ కరెక్ట్ అడిగాడా, కరెక్ట్ అడిగాడా, అది మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీది. వెరీ గుడ్. నెక్స్ట్ వీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్. పిటోట్ ట్యూబ్ ఈజ్ ఎ ఇన్స్ట్రుమెంట్ ఫర్ మెజరింగ్ ద వెలాసిటీ ఆఫ్ ఫ్లో హియర్. దేనికి వచ్చేస్తారు, వెలాసిటీ ఆఫ్ ఫ్లో హియర్. మీకు తెలుసు పిటోట్ ట్యూబ్ కానీ, వర్టికల్ కరెంట్ మీటర్ కానీ, హాట్ వైర్ యానిమోమీటర్, దీస్ 3 ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద వెలాసిటీ హియర్. రిమైనింగ్ వెంచురీ మీటర్, ఆరిఫైస్ మీటర్ అండ్ నాజిల్ మీటర్, ఇలాగా చాలా ఉన్నాయి, విచ్ ఆర్ మెజరింగ్ ద డిశ్చార్జ్ హియర్. ఓకే, డిశ్చార్జ్ హియర్ కరెక్టేను, వెలాసిటీని మెజర్ చేస్తుంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. అంటే ప్రీవియస్ 2 క్వశ్చన్స్ ఫ్లూయిడ్ డైనమిక్స్ హియర్, ఫ్లూయిడ్ డైనమిక్స్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫర్ ఏ లాంగ్ పైప్ carrying the liquid from one reservoir to another reservoir. Yes, let us considering this is the one reservoir which is connected by the long pipe to the another reservoir. Now we are focusing on this long pipe here. Okay, long pipe here. దీని మీద మనం ఫోకస్ చేద్దాం. Carrying the one reservoir to another reservoir. Exit at the, okay. Meet the liquid surface here. What is the here? The energy grade line will be the energy grade line which is also called as a TL, total energy line, or energy gradient line, EGL అంటుంటాం. మీకు ఐడియా ఉంది. here somewhere there is a HGL వస్తుంది, HGL. ఓకే, దీనికన్నా పైన there is a TL వస్తుంది, TL. మరి ఈ డిఫరెన్స్ మనం ఎప్పుడు V² divided by 2G అంటుంటాం. దట్ డిఫరెన్స్ V² divided by 2G. సో మీట్ ద లిక్విడ్ సర్ఫేస్ రాంగ్. lies at a distance V² by 2G below the liquid surface కాదు, above the liquid surface ఉండాలి, above the liquid surface. lies at a distance of V² by 4G below, wrong, అసలు బిలోనే wrong. లాస్ట్ ఆప్షన్ lies at a distance of V² by 2G above the liquid surface, correct. Fourth one is the answer, fourth option is the answer for this question here. Flow through pipes. Actually we expect more questions, but one question from flow through pipes, so that is also very easy question. నెక్స్ట్ వన్, ద మొమెంటం కరెక్షన్ ఫ్యాక్టర్ ఈజ్ యూజ్డ్ టు కరెక్ట్ ఫర్. యాక్చువల్గా జరిగేది ఏంటి, మొమెంటం కరెక్షన్ ఫ్యాక్టర్ అయినా, కైనెటిక్ ఎనర్జీ కరెక్షన్ ఫ్యాక్టర్ అయినా, వెలాసిటీ
ప్రొఫైల్ ఇలా ఉంటుంది వెలాసిటీ. కానీ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు డిశ్చార్జ్ ఈజ్ ఏరియా ఇంటూ వెలాసిటీ అండ్ మొమెంటమ్ ఈజ్ రో ఏవి, ఏరియా వెలాసిటీ మల్టిప్లై ద డెన్సిటీ, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎంవి స్క్వేర్ హియర్ ఆఫ్ ఎం. ఇక్కడ మీరు వెలాసిటీని కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఓకే, ఇక్కడ చూడండి డిఫరెంట్ రేడియస్ దగ్గర డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ వెలాసిటీ ఎక్కడ మ్యాక్సిమం ఉందంటే ఎక్కడైతే రేడియస్ 0 ఉందో అక్కడ మ్యాక్సిమం ఉంది వెలాసిటీ. అలాగే డిఫరెంట్ వెలాసిటీస్ డిఫరెంట్ రేడియస్ దగ్గర ఇట్ గివ్స్ ద డిఫరెంట్ వెలాసిటీస్. కానీ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ కన్సిడరింగ్ ద యావరేజ్ హియర్. మనము ఒక లైన్ తీసుకొని యావరేజ్ తీసుకుంటున్నాం. అలాంటప్పుడు ఆటోమేటిక్గా కంపల్సరీగా దెర్ ఈజ్ ఎ కరెక్షన్ ఫ్యాక్టర్. ఓకే, కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే ఇక్కడ మొమెంటం అడిగాడు, మొమెంటం అయినా ఎనర్జీ కరెక్షన్ ఫ్యాక్టర్ అయినా నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెలాసిటీ వల్లనే, నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ దానివల్లే కదా మనము నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉండటం వల్లే వీ కెన్ యూజ్ ద కరెక్షన్ ఫ్యాక్టర్. అది కైనెటిక్ ఎనర్జీ కరెక్షన్ ఫ్యాక్టర్ అయినా మొమెంటం కరెక్షన్ ఫ్యాక్టర్ అయినా. ఓకే ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ శాండ్ బ్యాట్స్ అప్లికేషన్, కొంచెం శాండ్ బ్యాట్స్ డార్సీ లా వుడ్ బి వాల్యుడ్ ఇఫ్ ద రేనాల్డ్స్ నెంబర్ ఈజ్ డిఫైన్డ్ బై UD50 డివైడెడ్ బై V ఈజ్ లెస్ దాన్. ఎస్, మీకు తెలుసు మనం చెప్తూ ఉంటాము రేనాల్డ్స్ నెంబర్ గురించి మనము మాట్లాడుతూ ఉంటాం. రేనాల్డ్స్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 2000, దెన్ ద ఫ్లో ఈజ్ సెట్ టు బి ద లామినార్ బట్ పై ఫ్లో. ఇఫ్ ఇట్ ఈస్ అ పై ఫ్లో హియర్, ఫ్లో బిట్వీన్ 2 parallel plates లెస్ దాన్ 1000, ఓపెన్ ఛానల్ ఫ్లో లెస్ దాన్ 500. అదేవిధంగా మనము పోరస్ మీడియా అంటుంటాం. ఓకే, పోరస్ మీడియా మనం చెప్తుంటాం సాయిల్. మరి సాయిల్ అంటే ఇదే కదా, ఓకే, శాండ్ బెడ్ అంటే సాయిల్ కదా. మరి సాయిల్ ఏం చెప్తాం, ఆర్ ఈజ్ లెస్ దాన్ 1, దెన్ ద ఫ్లో ఈజ్ సెట్ టు బి లామినార్ హియర్. ఆ విధంగా నేనైతే బట్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ హియర్, నాకు అర్థం కాలేదు. బట్ నేనైతే లెస్ దాన్ 1, ఎందుకంటే మనం క్లియర్ చెప్తుంటాం సాయిల్, శాండ్ బెడ్ అంటే సాయిల్, దాంట్లో కంపల్సరీగా లెస్ దాన్ 1 ఉంటుంది. బట్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ వన్. వెరీ గుడ్. మరి ఇదేమన్నా వేరే సబ్జెక్ట్ యొక్క అప్లికేషనో, బట్ ఐ డోంట్ నో. ఇంకేదన్నా ఫ్యాకల్టీ దీని గురించి ఏదన్నా మేబీ జియోటెక్నికల్ అలా డిస్కషన్ చేస్తే ఒకసారి ఇంకా మీరు ఫర్దర్గా అది మూవ్ అవ్వండి. నెక్స్ట్ వన్, ద సపరేషన్ ఆఫ్ ది బౌండరీ లేయర్ టేక్స్ ప్లేస్. అవును, రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఇది. టేక్స్ ప్లేస్ వెన్ ద ప్రెషర్ గ్రేడియంట్ అడ్వర్స్. ప్రెషర్ గ్రేడియంట్ ఎప్పుడు బౌండరీ లేయర్ వస్తుంది, అడ్వర్స్ ప్రెషర్ గ్రేడియంట్ ఉన్నప్పుడే కదా. జనరల్గా ఫేవరబుల్ ప్రెషర్ గ్రేడియంట్ అంటే ఏంది, ప్రెషర్ గ్రేడియంట్ ఈజ్ నెగటివ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as a favorable here. ప్రెషర్ గ్రేడియంట్ ఈజ్ పాజిటివ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as a adverse here. Pressure gradient is positive, that is dou P divided by dou X is positive, then it is called as a adverse here. So for this question what is the option here? Positive. ఇది రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్, పాజిటివ్. దీని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ మోడల్ ఎక్స్పెరిమెంట్ విత్ ఏ weir, if the dimensions of the model weir are reduced by the factor k, the flow rate to the model weir is following fraction of the flow rate to the prototype here. Yes, ఇక్కడ చూడండి QM divided by QP. ఎస్, దీని గురించి మాట్లాడమంటున్నాడు. QM డివైడెడ్, మీకు తెలుసు QM divided by QP we can call as a QR here. QR, that is discharge scale ratio. Flow rate is called as a discharge here. అయితే ఇక్కడ ఏ మోడల్ లా యూజ్ చేయాలి, వాట్ ఈస్ ద మోడల్ లా వీఆర్ గోయింగ్ టు యూజ్ హియర్? ఎస్, హియర్ ఇట్ కెన్ డిసైడ్. Weir is nothing but open channel flow. In the open channel flow, what is the number we are going to considering? Proud's number. Okay, so Proud's model we are going to considering. In the Proud's model, QR is equal to LR power 5/2, which is equal to 2.5 here. Now LR అంటే K అని మెన్షన్ చేశారు కదా ఇక్కడ. సో K power 5/2. వెరీ సింపుల్ క్వశ్చన్. అంటే మీకు ఇది గుర్తుకు రావాలి, అదర్వైజ్ డిఫికల్ట్ క్వశ్చన్ అయితే. క్యూఆర్, ఓకే, మనము ఒక ప్రాబ్లం తీసుకొని అన్నీ చేపిస్తూ ఉంటాం. టైమ్ స్కేల్ రేషియో, యాక్సలరేషన్ స్కేల్ రేషియో, వెలాసిటీ ఎట్లా ఆల్రెడీ వస్తుంది, విఆర్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ ఎల్ఆర్ అని. అది మీకు గుర్తుంటే ఈజీగా మీకు వచ్చేస్తాయి. ఇఫ్ యూ రిమెంబర్ దట్ వన్, ఓకే, విఆర్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎల్ఆర్. ఓకే, ఆ విధంగా మనం ప్రతిదీ చేయిస్తూ ఉంటాం. ఓకే, ఇది ఈజీనే క్వశ్చన్. ఏం లేదు, ఈ పేపర్ ఏంటంటే క్వశ్చన్స్ అన్ని, కానీ ఏ టాపిక్ నుంచి వచ్చినాయి అనేది మనం గెస్ చేయలేకపోయాం.
ఏ చాప్టర్ నుంచి వెయిటేజ్ ఎక్కువ వచ్చిందని గెస్ చేయలేకపోయాం. మనం రెగ్యులర్గా గెస్ చేసేది రాలేదు అంతే. ఎస్, నెక్స్ట్ వన్ హియర్, in a 1:50 model silting basin filled with a water, energy dissipation of the model is 0.5 energy dissipation. The corresponding energy dissipation in the prototype of the same fluid here. Now what is that one is energy means idigondi ikkada units anna batti cheppochu meer clear ga power scale ratio is equal to rho r LR power 3.5, that is 2.5, this is 2. మరి rho r అనేది it will be 1 here because same fluid na, okay, same fluid, then considering the 1 here, ఎందుకంటే rho m divided by rho p which gives the 1 here. దీని గురించి అప్పుడు ఏమవుతుంది, PR is equal to LR power 3.5 here, 3.5 here. Now that means PM divided by PP is equal to, what is the value of LR here, 1/50 whole power 3.5, 1/50 whole power 3.5. Okay, what is this value, 0.5 divided by PP is equal to 1/50 whole power 3.5. ఇది కొంచెం చేస్తే వస్తుంది, ఓకే, లేదు నాకు చేస్తే వస్తుంది, గెస్ట్ చేసి కొంచెం పెట్టచ్చు, ప్రాబ్లం ఏం కాదు ఇది. ఎందుకంటే సార్ క్యాలిక్యులేటర్స్ నాట్ అలౌడ్ కదా అని మీకు క్వశ్చన్ రావచ్చు, కొంచెం అది కూడా ఉంది. కొన్ని సబ్జెక్ట్స్లో బాగా క్యాలిక్యులేటర్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఐ థింక్ స్పెసిఫిక్ స్పీడ్ మీద క్వశ్చన్ ఉంది, కంపల్సరీగా క్యాలిక్యులేటర్ యూజ్ చేయాల్సి ఉంది క్వశ్చన్స్. ఈ విధంగా మీరు ఫైండ్ అవుట్ చేస్తే వీ విల్ గెట్ ఓకే పవర్ అదే డిస్పేషన్ ఇన్ ప్రోటోటైప్ హియర్, ప్రోటోటైప్ వీ విల్ గెట్ ద సమ్ వాల్యూ, బట్ దట్ వాల్యూ వీఆర్ గెటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలో వాట్స్ హియర్, కిలో వాట్స్లో వస్తుంది ఆన్సర్, విచ్ ఈజ్ ఇన్ కిలో వాట్స్ హియర్, విచ్ ఈజ్ ఇన్ కిలో వాట్స్ something, I have no calculator, something ఇదే ఏం లేదు. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా, ఈ ఫార్ములాని యూజ్ చేయండి, దట్స్ ఆల్. పీపీని కనుక్కోండి, విల్ గెట్, బట్ కిలో వాట్స్లో వస్తుంది కానీ ఆన్సరు మెగా వాట్స్లో అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఓకే మెగా వాట్స్లో అడిగాడు. ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ 2, నేను చేశాను ఆల్రెడీ. వి విల్ గెట్ 441.94 megawatts here. Very good. Next question, we move on to the next question. A fluid jet of cross-sectional area A and velocity V strikes the flat plate moving with a velocity U. Velocity of the jet is V, velocity of the plate is U here, the mass strike. This is also very easy question. మనం చెప్తూ ఉంటాము, ఇక్కడ జరుగుతుంది ఏంటి, ప్లేట్ అనేది U వెలాసిటీతో వెళ్తుంది, జెట్ అనేది V వెలాసిటీతో వస్తుంది. ఇన్ సచ్ ఏ కేస్ వాట్ వీఆర్ గోయింగ్ టు కన్సిడరింగ్ relative velocity. So what is the relative velocity, V minus U. అదే స్టేషనరీ ప్లేట్ అయితే జస్ట్ rho AV, if it is a moving plate here, rho A into instead of V minus U here, అంతే. మాస్ ఫ్లో రేట్, దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ మాస్ ఫ్లో రేట్ హియర్. మీ అందరూ తెలుసు మాస్ పర్ సెకండ్ ఈజ్ rho AV. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మంది స్టూడెంట్స్ అదే మిస్టేక్ చేస్తుంటారు. ఇక్కడ క్లియర్గా మూవింగ్ అని ఇచ్చారు V minus U. సో ఫర్ దిస్ క్వశ్చన్ rho A into V minus U, ఇది సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఎస్ కొంచెము రెగ్యులర్గా ఇచ్చే క్వశ్చన్ కాదు, ఇది కొంచెం ఆలోచించాల్సిన క్వశ్చన్ ఇది. ఎస్, దీనికి ఏంటంటే వాట్ వీఆర్ గోయింగ్ టు సీ, దెర్ ఈజ్ వన్ ఫార్ములా ఈజ్ దేర్, Q1 divided by Q2 is equal to 1 plus cos theta divided by 1 minus cos theta. From the derivation we will get this. Yes, జనరల్గా ఈ ఫార్ములా స్టూడెంట్స్ గుర్తుంటుంది, ఓకే స్టూడెంట్. కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే జనరల్గా చేసేది ఏంటంటే థీటా వాల్యూ ఎంతైతే వస్తుందో దాన్ని వెళ్ళి డైరెక్ట్గా ఒక ఆప్షన్స్లో చెక్ చేసుకుంటారు, అది కాదు. ఇక్కడ చూడండి, నేను డెరివేషన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దిస్ ఈజ్ ద ప్లేట్ హియర్, ఇది మీరు అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది వాటర్, ఇలా వెళ్తుంది అనుకుందాం, ఇలా వెళ్తుంది డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది వాటర్. ఇప్పుడు మీరు చూడండి, దీనికి నేను నార్మల్ డ్రా చేస్తున్నాను, దేనికి ప్లేట్కి నార్మల్ డ్రా చేస్తున్నాను, నార్మల్ డైరెక్షన్ ఎన్, ప్లేట్కి నార్మల్. మరి ప్లేట్కి ఈ డైరెక్షన్కి ఎంత యాంగిల్ ఉంటుందంటే 90 degrees. ఇక్కడ మీరు చూడండి, ఈ డెరివేషన్ చేసేటప్పుడు టైం లేదు అందుకని చేయట్లేదు, చేసేటప్పుడు మనం క్లియర్గా మెన్షన్ చేస్తాము, ద యాంగిల్ బిట్వీన్ ప్లేట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది జెట్ ఈస్ థీటా, అండ్ ఆల్సో ఈ డెరివేషన్ చేసేటప్పుడు మనం క్లియర్గా చెప్తాము, మై అజంప్షన్ ఈస్ Q1 ఈస్ గ్రేటర్ దెన్ Q2, దిస్ ఈజ్ ఆల్సో చెప్తాం మనం క్లియర్. ఎస్, ఇది మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడండి, వెరీ గుడ్, స్ప్లిట్ అయినాయి వాటర్ స్ప్లిట్ అయినాయి.
దెన్ ద రేషియో ఆఫ్ ది డిశ్చార్జ్ ఈస్ 3. ఎస్, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. ఆ రేషియో అనేది Q2/Q1 తీసుకోవాలా, Q1/Q2 తీసుకోవాలా అంటే Q1/Q2. ఎందుకంటే అక్కడ ఇచ్చిన వాల్యూ 3. సో ఇక్కడ మీరు తీసుకోవాల్సింది 3 Q1/Q2. 1 ప్లస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ థీటా. ఎస్, మీరు ఏం చేస్తారంటే దీన్ని చేయొచ్చు, మీరు బెటర్ టు కన్సిడరింగ్ సమ్ వాల్యూ, ఏదో ఒక వాల్యూ కన్సిడర్ చేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో వాల్యూ కన్సిడర్ చేయొద్దు, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ ఎస్, ఇక్కడ మీరు చూడండి, మీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ద యాంగిల్ ఆఫ్ వాటర్ జెట్ స్ట్రైకింగ్ నార్మల్ టు ద ప్లేట్ హియర్. ఎస్, దిస్ ఈస్ ఇది చూడండి, డైరెక్షన్ ఆఫ్ వాటర్ జెట్ నార్మల్ టు ద ప్లేట్, నాట్ నార్మల్ ప్లేట్కి నార్మల్గా ఎలాంగ్ ద ప్లేట్ అని అడగలేదు. ఇది మీరు కలిగి, మరి ఇది 90 ఉంది, ఇది తీటా ఉంది, దిస్ యాంగిల్ విల్ బి 90 మైనస్ తీటా. ఓకే, క్వశ్చన్లో అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 90 మైనస్ తీటా అని అడిగాడు క్వశ్చన్. జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఈ తీటా ఎంత వస్తే అంత సబ్స్టిట్యూట్ చేస్తుంటారు. కాదు, మీరు అలా చేస్తే ఫస్ట్ మీకు తీటా వాల్యూ ఎంత వస్తుందంటే మీరు కావాలంటే సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ హౌ మచ్ వీఆర్ గెటింగ్ తీటా 60 సబ్స్టిట్యూట్ చేశాను అంటే కాస్ 60 ఎంత 1/2, 1 ప్లస్ 1/2, 1 మైనస్ 1/2 హియర్ 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 డివైడెడ్ బై 1/2 హియర్ 2 గెట్ క్యాన్సిల్, 3 వచ్చేసింది కదా చూడండి, 3 అంటే 60. తీటా వాల్యూ ఎంత 60. కానీ మీకు అడిగింది ఏంటి 90 మైనస్ తీటా, 90 మైనస్ 60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30. 90 మైనస్ 60 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఎస్, చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తుంటారు. 3 ఇది కాదు, ద ఆన్సర్ ఈస్ 2, 30 degrees. 30 degrees. తీటా ఈజ్ 60, బట్ క్వశ్చన్ ఈస్ నార్మల్ టు ద డైరెక్షన్ ఆఫ్ వాటర్ జెట్, సారీ డైరెక్షన్ ఆఫ్ ది వాటర్ జెట్ కి నార్మల్ టు ద ప్లేట్ కి, సారీ నార్మల్ టు ద ప్లేట్ హియర్. సో 30 degrees. 30 degrees here. Yes, next one. Impact objects. Okay, 2 questions from the impact objects. Turbines నుంచి క్వశ్చన్స్ లేవని చెప్పాను. Next one, centrifugal pump here. At a rated capacity of 44 cumex. Yes, ఇక్కడ cumex here. Cumex is nothing but meter cube per second. Problem లేదు. So discharge is given 44 meter cube per second. Discharge is given. Centrifugal pump develops head is equal to 36 meters is given. And n is equal to 1450 rpm is given. 1450. Just డైరెక్ట్గా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. We can substitute. ns is equal to n into root p divided by h power 3/4. జాగ్రత్తగా ఉండాలి. మీరు జనరల్గా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు టర్బైన్ కి అండ్ పంప్ కి హియర్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద పంప్ హియర్. ద టర్బైన్ n into root p divided by h power 5/4 హియర్. h power 5/4. ఎస్, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ యూనిట్స్ని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 1450 అండ్ QL ఈజ్ 44 అండ్ 36 హోల్ పవర్ 3/4. ఇది కంపల్సరీ క్యాల్సీ ఉండాల్సింది, కొంచెం క్యాల్సీ అవసరమే దీనికి. ఎస్, మీరు ఆ సబ్స్టిట్యూట్ చేస్తే హౌ మచ్ వీఆర్ గెటింగ్ ఇస్ 654.44 వస్తుంది. వాట్ ఈస్ ద ఆన్సర్? వీఆర్ గెటింగ్ 654.44 హియర్. నెక్స్ట్ క్వశ్చన్. If the Proud's number of hydraulic jump is 5.5, hydraulic jump is 5, it can be classified as steady jump. It can be classified as steady jump here. మీకు తెలుసు angular jump, weak jump. Angular jump is 1 to 1.7 and weak jump is 1.7 to 2.5. Next one is oscillating jump here 2.5 to 4.5 here. Next one steady here 4.5 to 9 here. Next one strong jump here greater than 9 here. సో 4.5 to 9 ఈ రేంజ్లో ఉంది, 4.5 to 9 రేంజ్లో ఉంది, అంతే కదా 5.5. అప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ ఫర్ స్టడీ జంప్ హియర్. ఎస్, ఇంపార్టెంట్ వన్. ఇది రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్, ఇదేమి డిఫరెంట్ రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ అనుకోకండి, రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఇవి మనం వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోమని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇనీషియల్ డెప్త్ ఆఫ్ ది హైడ్రాలిక్ జంప్ ఇన్ ఎ రెక్టాంగులర్ ఛానల్. ఇనీషియల్ డెప్త్ అంటే y1 వాల్యూ ఈస్ గివెన్ 0.2 meters here, 0.2. And yes, we are in open channel for remaining 9 questions. We are open channel flow. And sequent depths is yes y2 divided by y1 is given 10 here. Sequent depths మరి 10 ఇచ్చారు. y2 ఎంత అవుతుందంటే 10 into 0.2 which is equal to 2 meters here. Which is equal to 2 meters here. 2 meters. What we are going to find out? Length of the jump. What is the formula?
5 to 7 times of height of the jump here. మరి హైట్ ఆఫ్ ది జంప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? hj is equal to y2 minus y1 నా, that is equal to 2 minus 0.2 which is equal to 1.8 meters. 1.8 meters here. So 5 to 7 times of 1.8 meters here. 1.8 meters here ఇక్కడ చూడండి. 1.8 into 5 అంటే 9. వెరీ గుడ్. అండ్ దిస్ వాల్యూ చూడండి, 4 లెస్ దాన్ ఇది కాదు, 6 లెస్ దాన్ ఇది కాదు, 20 ఓకే ఇది కూడా కాదు, ఎందుకంటే 7 కన్నా 7 into 1.5 విచ్ ఈజ్ వాల్యూ విచ్ ఈజ్ లెస్ దాన్ 20 హియర్, ఇది కాదు. ఇదే ఆన్సర్ చూడండి, ఆ రేంజ్లో ఉంది. 9 to సమ్ వాల్యూ వస్తుంది కదమ్మా, ఆ రేంజ్లో ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Next question. Yes, the hydraulic jump occurs when there is a break in a grade from. Yes, this is the standard question here. Steep slopes to mild slope. అప్పుడే hydraulic jump వస్తుంది. Steep slope to mild slope here. Mild slope here. Next question. dy by dx is negative in the following. Yes, మనము పెద్ద టేబుల్ ఇచ్చాం ప్రతి దానికి. ఓకే, మైల్డ్కి, క్రిటికల్కి, ఓకే, స్టీప్కి, హారిజెంటల్కి, అడ్వర్స్కి. అక్కడ మీరు చూడండి నెగిటివ్స్ అవన్నీ వచ్చి ఉంటాయి. ఏది సూపర్ క్రిటికల్, ఏది సబ్ క్రిటికల్, అలాగా. ఓకే, మనకి స్లోప్లో అవన్నీ ఇచ్చాం. అయితే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, టూలు అన్నీ నెగిటివ్లు వస్తాయి. ఇక్కడ చూడండి, M1 కాదు, A3 కాదు, ఇక్కడ S3 కాదు, ఇక్కడ చూడండి M2 S, A2 H2, చూడండి అన్ని టూలు ఉన్నాయి. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ ఈస్ 3 కరెక్టే. ఆప్షన్ ఈస్ 3 కరెక్టే. 3 ఆప్షన్ ఈస్ 3 ఫర్ దిస్ క్వశ్చన్. అంతే, మీరు చేసేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద క్రిటికల్ డెప్త్ కరస్పాండింగ్ టు ద డిశ్చార్జ్ 8. సో క్యూ వాల్యూ 8 meter cube per second in a rectangular channel with B is 4 meters here. 4 meters here. What we are going to calculate? Critical depth. What is the formula? YC is equal to Q square divided by G whole power 1 by 3. Q square, small q square. What is the formula for small q? Capital Q by B, 8 by 4 which is equal to 2. We can substitute. 2 square na 4 divided by, what is the value of G? 10 whole power 1 by 3. Yes, ఇక్కడ Q square అమ్మా, వాల్యూ అయితే Q2 వచ్చింది, స్క్వేర్ కాబట్టి 4 వేసాను. అప్పుడు ఎంత అవుతుంది? 0.54 whole power 3. Yes, 0.4 whole power 1 by 3. 0.4 whole power 1 by 3. Next question here. In a gradually varied flow, dy by dx is positive, then yes. ఇక్కడ మీరు చూడండి, దీని నుంచి కూడా మనం డిస్కషన్ చేసాము. There is obstruction is there at here, obstruction is there at here. Now flow like this, it is called as a gradually varied flow. This distance we are calling as a dx here, dx. ఇక్కడంతా యూనిఫామ్ ఉంటుంది, ఇక్కడ నాన్ యూనిఫామ్, దట్ టు గ్రాడ్యువల్లీ వ్యారీడ్ ఫ్లో. దాని తర్వాత ఇట్ ఈస్ ఎ ర్యాపిడ్లీ వ్యారీడ్ ఫ్లో. ఎస్, ఇక్కడ మనం చేసేటప్పుడు దేర్ ఆర్ 2 మెథడ్స్. వన్ ఈస్ ద డైరెక్ట్ స్టెప్ మెథడ్, సెకండ్ వన్ ఈస్ ద న్యూమరికల్ ఇంటిగ్రేషన్ మెథడ్. దిస్ ఈస్ ద ఫార్ములా రిలేటెడ్ టు ద డైరెక్ట్ స్టెప్ మెథడ్. వాట్ ఈస్ దట్ వన్? Delta x is equal to dx or delta x, delta E divided by S naught minus SF here. Okay, slope of the channel bottom and slope of the energy gradient line. Slope of the energy gradient line. From this one, delta E divided by delta x. Okay, delta E divided by delta x. ఏం లేదు, ఈ టర్మ్ ఇటు సైడ్ తీసుకురండి. S naught minus SF here. So S naught minus SF. అదే డైరెక్ట్ స్టెప్ మెథడ్ అండ్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అని ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెంట్ హియర్, దట్ ఈస్ ద డిఫరెంట్ ఫార్ములా. అండ్ కంపేర్ టు ద డైరెక్ట్ స్టెప్ మెథడ్ మనం అంటుంటాం న్యూమరికల్ ఇంటిగ్రేషన్ మెథడ్ ఈజ్ సమ్ వాట్ యాక్యురేట్ అని చెప్తుంటాం. అంతే, అక్కడి నుంచి వచ్చింది. నెక్స్ట్ వన్, ట్రయాంగులర్ సెక్షన్ ఈజ్ హైడ్రాలికల్లీ ఎఫిషియంట్ వెన్ వర్టెక్స్ యాంగిల్. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ వర్టెక్స్ యాంగిల్. దీన్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇది తీటా, ఇది తీటా అని తీసుకుంటాము. అప్పుడు మీకు థీటా వాల్యూ 45 degrees. అందుకే మనం క్లియర్గా చెప్తాము సెమీ వర్టెక్స్ యాంగిల్. సెమీ వర్టెక్స్ యాంగిల్, థీటా ఈజ్ సెమీ వర్టెక్స్ యాంగిల్. వాట్ ఈస్ ద వర్టెక్స్ యాంగిల్ హియర్? 2 theta. మరి వాట్ ఈస్ ద వాల్యూ? 2 into 45 which is equal to 90. 2 into 45 which is equal to 90. Yes, ఇంకా నయం,
ఈ ఆప్షన్స్లో ఎక్కడ 45 లేదు. 45 ఉన్నట్టయితే సమ్ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. 45 లేదు. 40 జాగ్రత్తగా ఉండాలి ఈ క్వశ్చన్స్ తోటి. సో ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ రెక్టాంగులర్ ఛానల్ 2 meters wide carrying the discharge 10 meter cube per second at a depth of 2 meters. Calculate the specific energy. Yes, we know that E is equal to y plus v square divided by 2g y plus. Yes, ఈ ఫార్ములా ఉంది. ఇది లేదు y plus దీని ఎలా రాసుకోవచ్చు అంటే q is equal to a into v is equal to q by a here. Now instead of this one, q square divided by a square into 2g. a square into 2g here. Very good. 2g here. ఏమేమి ఇచ్చారు? b ఇచ్చారు. b ఎంత ఇచ్చారు? 2 meters ఇచ్చారు. అండ్ డిశ్చార్జ్ ఎంత ఇచ్చారు? q 10 meter cube per second ఇచ్చారు. అండ్ డెప్త్ ఎంత ఇచ్చారు? y 2 meter cube ఇచ్చారు. క్యాలిక్యులేట్. అయితే మీరు ఒక పని చేయండి, స్మాల్ క్యూలో రాద్దాం. స్మాల్ క్యూ ఈజ్ క్యాపిటల్ క్యూ బై b 10/2 which is equal to 5 here. ఓకే, ఈ ఫార్ములాలో కూడా మీరు రాసుకోవచ్చు కదా ఈ ఫార్ములాని. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. y ప్లస్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్యూ, డైరెక్ట్గా ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకున్న పర్లేదు. ఆ స్మాల్ క్యూలు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. 10 స్క్వేర్ డివైడెడ్ బై ఏరియా అంటే b వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b 2 ఇంటూ y నా వాట్ ఈస్ ద వాల్యూ y హియర్. సో 2 into 2 whole square ఇంటూ 2 g 9.81 ఆ 10 మీరు తీసుకోండి అంతే. ఇక్కడ చూడండి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ రెక్టాంగులర్ నా b into y హోల్ స్క్వేర్. ఏ ప్లేస్లో b into y స్క్వేర్. b వాల్యూ ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. అండ్ y వాల్యూ ఈస్ ఆల్సో 2 ఈస్ గివెన్. ఇక్కడ కూడా మర్చిపోయాను, ఇక్కడ y ప్లేస్లో కూడా వాట్ ఈస్ ద వాల్యూ వీఆర్ గోయింగ్ టు టేక్ 2. అలాగా మీరు క్యాలిక్యులేట్ చేయండి. వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ లైక్ దిస్ ఇయర్, దెన్ వీ విల్ గెట్ 1.3 meters. సారీ 2.3 meters. ఓకే, ఎంత వస్తుంది ఆన్సర్? 2.3 meters here. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. This is the last question. The hydraulic radius of an efficient triangular section is y divided by 2√2. Yes. మనము జామెట్రికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడతాం, అప్పుడు మనం క్లియర్గా చెప్తుంటాము జామెట్రికల్ ప్రాపర్టీస్. దట్ ఇక్కడ క్లియర్గా ఎఫిషియంట్ అంటే తీటా వాల్యూ 45 degrees హియర్, ఆర్ వర్టెక్స్ యాంగిల్ ఈజ్ ఓకే 90 degrees హియర్. అలాగా లేదు ఎన్ వాల్యూ ఈజ్ 1 హియర్. అలాగే మన దగ్గర ఉన్న ఎక్స్ప్రెషన్లో ఎన్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, దెన్ వీ విల్ గెట్ హియర్ y డివైడెడ్ బై. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వన్ హియర్. దిస్ ఈజ్ అబౌట్ ఎనాలిసిస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ ఓపెన్ ఛానల్ ఫ్లో హియర్. అది ఎనాలిసిస్ గురించి డిస్కషను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. ఎస్, వెస్టర్డే ఎగ్జామ్ జరిగింది, నెక్స్ట్ మీకు ఏఈ ఎగ్జామ్ ఉంది, నెక్స్ట్ టీపీబీయూ ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఏదో డిప్యూటీ సర్వేయర్ పడుతూ ఉంటాయి. చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు, సార్ మేము ఏదో గెస్ట్ చేసాము ఏదో రాలేదని. ఓకే, ఇలా రావటం కూడా మనకి మంచిది, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ కన్నా మనం ఎలెక్ట్ అవుతాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ క్వశ్చన్ పేపర్ అయితే ఫ్లూయిడ్ మెకానిక్స్ మీరు అనుకున్నంత కష్టంగా లేదు. జనరల్గా స్టూడెంట్స్ అంటున్నారు కష్టంగా ఉంది, లేదు, ఈజీగానే ఉంది పేపర్. కాకపోతే మనం గెస్ట్ చేసినటువంటి చాప్టర్స్లో నుంచి వెయిటేజ్ లేదు అంతే. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.